హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్తాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి వినాయక చవితి వచ్చింది కదండి. అందుకని చెప్పి మనం గోంగూర పులిహోర అయితే చేయబోతున్నామండి. గోంగూర పులిహోర అనగానే మీకు నోట్లో నీరు వచ్చేసింది కదండి. మన తెలుగింట ఏ ఫంక్షన్ జరిగినా కానివ్వండి, ఏ అకేషన్ వచ్చినా కానివ్వండి, కంపల్సరీ ఉండవలసింది పులిహోరేనండి. ఈ పులిహోర లేనిదే ఏ ఫంక్షన్ ఉండదు, ఏ విందు ఉండదండి. రిక్వెస్టెడ్ వీడియో ఇది చాలామంది అయితే పులిహోర అయితే చేయమన్నారు, కానీ మేమైతే డిఫరెంట్గా ఉంటుందని చెప్పి మనకైతే గోంగూర పులిహోర అయితే చేస్తున్నామండి. చూశారు కదా, వినాయక చవితి సందర్భంగా ఇదైతే మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు వీటికి ఏమేం కావాలనేది మన సర్తాజ్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్పేస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే గోంగూర పులిహోర చేసుకోబోతున్నాము. వాటికి ఏమేం కావాలో చూద్దాము. ఫస్ట్ ఒక కట్ట గోంగూర, కొత్తిమీర, మెంతులు, ఆవాలు, ఉప్పు, ఇంగువ, శనగపప్పు, మినపపప్పు, వేరుశనగగుళ్ళు, ఆవాలు, ఇవి తాలింపుకి. ఇవి ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉసిరికాయ అంతా, చింతపండు తీసుకుందాము. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఒక 1 టీ స్పూన్ అంతా మనం ఆయిల్ వేసుకున్నాము, ఎక్కువ వద్దు. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవి మెంతులు, ఆవాలు లైట్గా ఫ్రై చేసుకుందాము. అది ఎండుమిర్చి, ఇవి మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, అప్పటిదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ యాడ్ చేద్దాం. పులిహోర అంటే ఇంగు వేయాలి కంపల్సరీగా. ఇవైతే ఫ్రై అయిపోయి ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇవి గ్రైండ్ చేసేసుకుందాం. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము. అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాం. ఇప్పుడు మనం గోంగూర ఫ్రై చేసుకోవాలి. పులిహోర అంటేనే ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఏ పదార్థాలు ఎలా తింటే అలానే బాగుంటాయండి. పులిహోరలో ఆయిల్ లేకపోతే బాగోదండి, నిలవ కూడా ఉండదన్నమాట. అందువల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువ వాడాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు గోంగూర వేసుకొని ఫ్రై చేస్తాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే జిడ్డుగా ఉంటుంది. ఇప్పుడు గోంగూరలో ఉప్పు, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, ఎక్కువ వద్దండి, 1/2 టీ స్పూన్ చాలు. ఎందుకంటే మేము చేస్తుంది గోంగూర పులిహోర. చింతపండు పులిహోర అయితే కొంచెం ఎక్కువగా పసుపు వేసుకోవచ్చు. గోంగూర పులిహోర కాబట్టి కొంచెం తక్కువ ఉండాలి. గోంగూర గ్రీన్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎల్లో కలర్గా, కొంచెం గ్రీన్ కలర్గా ఉండాలి. ఇప్పుడు స్మెల్, పుల్లటి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, చూసారు కదా. గోంగూర అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఉడకనిద్దాము. మాకైతే ఇదైతే రిక్వెస్ట్ వీడియో అండి. ఇది వినాయక చవితి సందర్భంగా మేమైతే ట్రై చేస్తాం. మీరైతే మంచి పులిహోర అయితే తయారు చేయండి అని చెప్పి అడిగారు. అందుకని మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నామండి. పులిహోర అయితే మా ఇంట్లో అయితే వారంలో ఒకసారి ఖచ్చితంగా మాకు బ్రేక్ఫాస్ట్ కింద ఉంటుందండి. అదేవిధంగా ఇప్పుడైతే ఇదైతే మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాము గోంగూర పులిహోర అనేది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చూసారు కదా ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న అది ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అది మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు కలపాలి. చూసారు కదండి, అయిపోయింది. ఇప్పుడు మేము ఎండుమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అదైతే అయిపోయింది. ఇప్పుడు రైస్లో కలిపేసుకున్నాము. పులిహోరకి తాలింపు పెట్టుకుందాము.
ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నారు అనుకుంటారేమో, పులిహోరకైతే ఆయిల్ అయితే ఎక్కువగానే ఉండాలి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ముందు పల్లీలు ఫ్రై చేసుకుందాం, కొంచెం టైం పడుతుంది కదా. నేను కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అవి కొంచెం ఫ్రై అయ్యి, ఇప్పుడు కొంచెం వండుతానే 4 జీడిపప్పు నోట్లో వేసేసిందండి. కొంచెం శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై అయినాయండి. జీడిపప్పు, ఆవాలు వేసేసుకుందాం. ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు ఇవన్నీ ఎక్కువ హైలో పెట్టేస్తే మొత్తం కాలిపోతాయి, టేస్ట్ అయితే బాగోదు. కొంచెం సిమ్లో పెట్టుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. పండగ అదృష్టంగా ఉంటుంది ఇలాంటి పులిహోర కూడా యాడ్ అయితే కనుక. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసేద్దాము. ఇది తాలింపు కోసం అండి, చూసారు కదా ఎలా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇందాక చెప్పేటప్పుడు అయితే జీడిపప్పు చెప్పలేదు, మధ్యలో యాడ్ చేశాను, నాకు కొంచెం వేయాలనిపించింది అందుకని వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడైతే 3 రెమ్మలు కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, పడుతుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి తాలింపుది. అయితే ఆపేసుకుందాం. తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు పులిహోరలో యాడ్ చేసుకోవడం. రైస్ అయితే నేను ఇందాకే వండుకొని ఇలా చల్లారించి పెట్టాను. రైస్ అయితే నేను చూపించలేదు, వండడం అందరికీ తెలిసిందే కాబట్టి ఇలా పొడి ఆడుతూ ఉండాలి. కొంచెం వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనం పులిహోర మిక్స్ అనేది కలుపుకోవాలి. ఇందాక మనం గోంగూర మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో వేసేసుకుందాం. ఈ రెసిపీ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇది. కలిపేసుకుందాం. కొంచెం వేడిగా ఉంది గోంగూర, కొంచెం కలుపుకున్న తర్వాత మనం చేత్తో కలుపుకుందాం. కొన్ని అయితే చేత్తో కలిపితేనే బాగుంటాయండి, చూసారు కదా. మనకి ఇది చింతపండు పులిహోర లాగా, అలానే నిమ్మకాయ పులిహోర లాగా ఉండదండి. కలర్ కూడా చూసారు కదా, కొంచెం గ్రీనిష్గా ఉంటుంది. ఎక్కువగా పసుపు వేసుకోకండి, లేకపోతే ఇది గోంగూర పులిహోర లాగా ఉండదు. ఇలా మొత్తం కలిసేటట్టు గోంగూర, తక్కువైతే మళ్ళీ ఉంది కొంచెం వేసుకొని కలుపుకుందాం. ఇవి ఎక్కువైతే కొంచెం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, అది 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైనా రైస్ ఉంటే కలుపుకోవచ్చు. పులిహోర ఈ రోజు కంటే నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్లో అయితే చెప్పండి. చూసారా, ఇప్పుడైతే అలా కనపడుతుంది కదా. మనం మొత్తం మిక్స్ అయిన తర్వాత దాని లుకింగే మారిపోతుందండి. ఇలా అయితే కలిపేసుకున్నాం మనం. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాము. అయితే మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేనైతే కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాం. ఈ పులిహోర ఎప్పుడైనా నైట్ చేసుకొని పొద్దున తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే పులుపు, ఆ ఉప్పు అవన్నీ కూడా రైస్కి పట్టి ఆ టేస్టే అద్భుతంగా ఉంటుందండి. లుకింగ్ అయితే నోట్లో వాటరింగ్ అయితే వచ్చేస్తుందండి. నేను జోక్గా చెప్పట్లేదండి, నిజంగానే చెప్తాను. నేను ఏదైనా కానివ్వండి హానెస్ట్గా చెప్తానండి. ఇదిగోండి, మీకు కూడా వస్తున్నాయి కదా, నిజం చెప్పండి. కామెంట్లు అయితే చెప్పండి మీకు ఎలా అనిపించిందో. తప్పకుండా పండగ అయితే ఇలాంటి పులిహోరతో అద్భుతంగా ఉంటుందండి. అవకాశం ఇచ్చాము మీకు, వదలండి మీరు కూడా. గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. అయితే కొత్తిమీర వేసుకుందాము.
గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో ట్రై చేసి ఇంట్లో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మేము గోంగూర పులిహోర అయితే చేసేసాము. అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరందరూ హ్యాపీగా కుటుంబంతో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఇవాళ అయితే పులిహోర రివ్యూ అయితే ఇచ్చేద్దామండి. చూశారు కదా, పులిహోర అయితే ఇప్పుడు రివ్యూ ఇచ్చేద్దామండి. టేస్ట్ చూద్దాము. జీడిపప్పు వచ్చేసిందండి. వా, పులిహోర అయితే అదిరిపోయిందండి. ఇందులో వేసిన వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు అవన్నీ కూడా నీట్గా తెలుస్తున్నాయి. ఎక్కడ కూడా మెత్తపడలేదండి. ఎందుకంటే ఆ విధంగా ఉంది. అలా తగిలితేనే మన టేస్ట్ అండి. టేస్ట్ అయితే చంపేసింది. అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, పులిహోర అయితే ఇన్ని చేశాం కానీ అండి, గోంగూర పులిహోర టేస్టే వేరండి. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఈ పండగకి పులిహోర కూడా మాకు కామెంట్లో తెలియజేయండి. మన తెలుగు వారంటేనే పులిహోర ఫుల్గా తింటారండి. ఏ ఫంక్షన్ అయినా కానీ ఖచ్చితంగా పులిహోర ఉండవలసిందే. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీ మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా వచ్చిందో కామెంట్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.